మధ్యలో ఒకసారి చూద్దాం. ముందుగా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ నర్సింగ్ అండ్ ఎల్బీ స్టేడియం నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ ఇద్దరు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి కూడా ఉన్నారు. ముందుగా నర్సింగ్తో మాట్లాడదాం. నర్సింగ్, ఇంటి దగ్గర రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇప్పుడున్న వాతావరణం ఏంటి? పూర్తిగా సీఎంగా రేవంత్ రెడ్డి పేరును అనౌన్స్ చేసిన తర్వాత ఏఐసిసి పూర్తిగా ఇక్కడ గతానికి భిన్నమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలము. అయితే ఎప్పుడూ కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కోలాహలం అనేటువంటిది ఇక్కడ కనిపించేది. ఎట్ ది సేమ్ టైము ఆయన కార్యక్రమాలు చేస్తే ఆయన్ను అడ్డుకోవడానికి పోలీసులు ఎప్పుడు బ్యారికేడ్లు అడ్డంగా పెట్టి ఉన్నటువంటి సిచ్యువేషను కనిపించేది ఆయన ప్రతిపక్ష నాయకునిగా, పిసిసి అధ్యక్షునిగా ఉన్నంతకాలం. కానీ ఇప్పుడు అదే కార్యకర్తల కోలాహలం అదే విధంగా ఉంది, నాయకుల సందడి అదే విధంగా ఉంది, వస్తున్నటువంటి వారి రద్దీ అలాగే ఉంది. కానీ రేవంత్ రెడ్డిని బయటకు అడ్డుకున్న అప్పుడేమో రేవంత్ రెడ్డిని ఎవరో కలవకుండా ఉండడం కోసం అప్పుడు పెట్టారు, ఇప్పుడు కూడా కలవకుండా ఉండడం కోసమే పెట్టారు. అయితే సిచ్యువేషన్ మారింది. అప్పుడేమో రేవంత్ రెడ్డిని వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే అక్కడ గొడవ జరుగుతుందని అప్పుడు పెట్టారు, ఇప్పుడు బందోబస్తు కోసం పెట్టారు. వెల్ సెడ్ గుడ్, యా క్యారీ ఆన్. ఎస్ అలా అప్పుడు అలా ఎవరు కూడా రాకుండా, వచ్చినటువంటి వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆయన నిరంతరం వెంటాడినట్టుగా అడ్డుకోవడానికి బ్యారికేడ్లు, బందోబస్తులతో ఆయన గృహాన్ని పూర్తిగా నిర్బంధించేటువంటి సిచ్యువేషన్ గతంలో కనిపించింది. కానీ ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇల్లు చుట్టూ కూడా పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. వందలాది మంది పోలీసులు ఆయన గృహానికి, ఆయన ఇంటికి వెళ్ళడానికి 3 మార్గాలు ఉంటాయి. ఆ 3 మార్గాల వద్ద బ్యారికేడ్లు వేశారు. వారి కుటుంబ సభ్యులు అనుమతించినటువంటి వారికి లోపలికి పంపించమని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తూ, మిగతా వారిని బ్యారికేడ్ల వద్దే అడ్డుకుంటూ ఇక్కడ పోలీసుల బందోబస్తు నడుమ రేవంత్ రెడ్డి నివాసం అనేది ఇప్పుడు ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా వచ్చి పోయేటువంటి వాళ్ళతో, రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం కోసం వచ్చినటువంటి వాళ్ళతో, వారి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపేటువంటి కార్యకర్తల నాయకులతో ఆయన ఇల్లు, ఇంటి పరిసరాలన్నీ కూడా సందడిగా కోలాహలంగానే ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి, నిజానికి నిన్న సిఎల్పి నేతగా ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్గా ఢిల్లీకి వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి. ఈరోజు కంప్లీట్గా బిజీగా గడిపారు. ఏఐసిసి పెద్దలందరినీ కలిసి రేపు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అగ్రనేతలందరినీ కూడా కలిశారు. మాజీ పిసిసి, మాజీ ఏఐసిసి నేతల్ని, మాజీ ఇన్ఛార్జుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి మంత్రివర్గ కూర్పు పైన కూడా ఏఐసిసి పెద్దలతో చర్చించినటువంటి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో టేకాఫ్ అయ్యారు. మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇంటి వద్ద, రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆయనకి స్వాగతం పలకడం కోసము ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్టుకి వెళ్ళారు. మరొక గంటన్నర సేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ కాబోతున్నారు. వచ్చిన తర్వాత కొంత ఆయన ప్రకటించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రోగ్రామ్ డిజైనింగ్ మీద కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు మాట్లాడేటువంటి అవకాశం ఆయనకు ఏర్పడలేదు. అంత ఉరుకుల పరుగులుగా ఆయన కంటిన్యూ